జోన్లో జూరాల తెగిపోయిన ప్రాజెక్టు 4 క్రస్టల్ గేట్ల రోపులు, వరద ఉధృతి పెరిగితే కొట్టుకపోవుడే. కాంగ్రెస్ నిర్లక్ష్యం జూరాలకు శాపం. ముఖ్యమంత్రి మంత్రులు ఇక్కడ రిపేర్లు చేపట్టాలి, లోతట్టు ప్రాంతాలను అలర్ట్ చేయాలి. కేటీఆర్. సో ఇది చూసాం. రేవంత్కు రైతుల లీగల్ నోటీసులు. శ్రీశైలం ప్రాజెక్టును ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపణ. మంత్రి సిఎస్ ఇరిగేషన్ సెక్రటరీ కేఆర్ఎంబి చైర్మన్కు తాఖీదులు. మరమ్మత్తు చేపట్టాలని తెలంగాణ రైతు సంఘాల సమాఖ్య డిమాండ్. కాళేశ్వరంపై కక్ష. మార్చి నుంచి ప్రాజెక్టు కిస్తీ కట్టని కాంగ్రెస్ ప్రభుత్వం. 29లోగా చెల్లించాలని ఆర్ఈసీ లేఖ. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై కక్ష సాధిస్తోంది. రుణ వాయిదాలను చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తోంది. ప్రాజెక్టుల నిర్మాణం కోసం కేంద్ర సంస్థల నుంచి తీసుకున్న అప్పు వడ్డీని సకాలంలో చెల్లించకుండా కాలయాపన చేస్తోంది అనేది ఈ వార్త. 1393 కోట్లు బకాయిలు ఉన్నాయంట. ఈ మొత్తాన్ని ఈ నెల 29లోగా చెల్లించకుండే వీటిని నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ కింద చేర్చారంటే మన క్రెడిట్ రేటింగ్ దెబ్బతింటుంది. తెలంగాణ క్రెడిట్ రేటింగ్ దెబ్బతింది అంటే మనకు అప్పులు పుట్టడం కష్టం ఇంకా. సో ఇట్లాంటి పరిస్థితి ఉంది. సో సీనియర్ జర్నలిస్ట్ మధు గారు లైన్లో ఉన్నారు. మధు గారు నమస్తే అండి. నమస్కారం సార్. నమస్తే మధు గారు. ఇప్పుడు మామూలుగా మనం చూసాం కదా, ఒకవైపు జూరాల ప్రాజెక్టు కొంత డేంజర్ జోన్లోకి జారుకున్న పరిస్థితి, అట్లాగే చాలా ప్రాజెక్టులు కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఇటువైపు కాళేశ్వరం మీద వీళ్ళు కిస్తీలు కట్టడం లేదు. దాదాపు 1400 కోట్లు కట్టకపోవడం వల్ల దీన్ని నిరర్ధక ఆస్తుల కింద ప్రకటించే ఆలోచనలో ఉంది. సో ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు వర్షాకాలం మొదలైంది. ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అనుకోవాలా? కాళేశ్వరాన్ని పూర్తిగా నాశనం చేసే ప్రక్రియలో ఇదేమన్నా భాగమా కిస్తీలు కట్టకపోవడం అనేది? దీన్ని ఎట్లా చూడాలి? అదే బిఎస్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. సో ఇవాళ మంచి పాయింట్లు ఏమైనా ఇస్తారు. ఇప్పుడు జూరాల గేట్లు అంటే ఐ థింక్ 19వ గేట్ అనుకుంటాను. 19వ గేట్ పోయి చైన్ తెగిపోయింది. యాక్చువల్ గా ఇది ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ ఇది. ఓకే, అంటే కాంగ్రెస్ హయాంలోన నిర్మితమైనటువంటిది అనేలాగా మనకు వార్తలు వచ్చాయి. 1997 దీన్ని ప్రారంభించారు వినియోగము. ఇక్కడ ఏమంటున్నారంటే 2019లోనే తుప్పు పట్టింది ఇది. 2019లోన దీన్ని ఇచ్చేస్తాయి. 2021లో కూడా గేట్లు లీకేజ్ అయినాయి. కమిటీలు ఎన్ని రిపోర్ట్లు ఇచ్చినప్పుడు వీళ్ళు పట్టించుకోలేదు అన్న ఆరోపణ వినిపిస్తుంది. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వం మాటి మాటికి చెప్తున్న మాట ఏంటి, మేము అప్పులు తెచ్చి కిస్తీలు కడుతూ ఉన్నాము, ఆర్థికంగా పెను భారం మోపింది గత ప్రభుత్వము, ఇప్పుడు మేము అభివృద్ధి సరిగ్గా చేయలేకపోతున్నామంటే ఆ పాపం గత పాలక పక్షాందే అన్నట్టు ఆరోపణలు చేస్తున్నారు. ఒకవేళ ఆ మాట నిజమైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ ని ఎందుకు పడవ పెట్టారు, కిస్తీలు ఎందుకు కట్టట్లేదు? ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ని ఇప్పుడు మొదటి నుంచి అందరూ మొత్తుకుంటున్నది ఓకే, ఎన్నికల సమయంలోన మీ అవసరం కాబట్టి, వాళ్ళ దురదృష్టం కాబట్టి ఆ ప్రాజెక్టు లోపం ఉందని చెప్పి మీరు ఓట్లు వేయించుకున్నారు. అవును, అక్కడితో రాజకీయాలు అయిపోయాయి కదా. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి, దాన్ని ఎలా లైవ్ లోకి తీసుకొని రావాలి, మరమ్మతులు ఏమైనా ఉంటే ఎలా చేయాలి, వినియోగంలోకి ఎలా తీసుకురావాలి. వర్షాకాలం వచ్చి రైతులు శ్రీశైలం ప్రాజెక్టు పట్టించుకోవట్లేదని నోటీస్ ఇచ్చేదాకా పరిస్థితి వెళ్ళిందంటే వీళ్ళు దేనిపైన దృష్టి పెడుతున్నారు? ఇప్పుడు వర్షాకాలం వచ్చిందంటేనే రైతులకు ప్రాణాధారం వచ్చి ప్రధాన వనరు నీరే. ఆ నీరు సక్రమంగా పొలాల్లో పారలేకపోతే నాట్లేం వేసుకుంటారు, విత్తనాలు ఏం విత్తుతారు, పంట ఏం పండిస్తారు? అంటే ఏంటి, తెలంగాణను కరువు దిశగా లాక్కెళ్తున్నారా? నిజమండి. ఆల్రెడీ ఋతుపవనాలు ఆలస్యమైనాయి, ఋతుపవనాలు కూడా ఆలస్యమైనాయి, వర్షాలు లేవు ఒకవైపు. పైగా ఇప్పుడు ఎప్పటికైనా కానీ మీరు గుర్తుంచుకోండి, ఋతుపవనాలు ఎప్పుడు ఎలా ఉంటాయి, ఎలా కరుణిస్తాయో మనం చెప్పలేము. కరెక్ట్. ఎందుకంటే ఒకసారి సక్రమంగా ఉండొచ్చు, ఒకసారి ప్రారంభంలోన దంచి కొట్టి వర్షాలు, ఆ తర్వాత పలచదైపోతుంటాయి. ఎప్పుడు కూడా మీరు సగటున గమనించండి, ఎప్పుడు కూడా ఋతుపవనాలు మాన్సూన్స్ వచ్చాక ఇబ్బడి ముప్పడిగా వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా హాయిగా అమ్మయ్య బాగుంది అనుకున్న రోజు తక్కువ. సో ఇలాంటి సమయంలో ఆదుకునేవి మనకు అల్పపీడనాల తర్వాత ఆదుకునేది ఏంటంటే ఈ జలాలను ఒడిసిపెట్టినటువంటి ప్రాజెక్టు. సో ప్రాజెక్టు సక్రమంగా ఉంటే ఖచ్చితంగా ఆ నీళ్లు
అంటే ఒక్క 4 చినుకుల్ని పట్టుకున్నా కూడా అవి కాస్త పొలానికి ఉపయోగపడతాయి, రైతులకు కాలువల ద్వారా నీరు అందుతాయి. కానీ ఇక్కడ మొదటికే మోసం వచ్చే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది అని పాలక పక్షం విమర్శిస్తున్నది. కేవలం ప్రతిపక్షం విమర్శలా చూసుకోకుండా దీన్ని జాగ్రత్తగా గమనించాలి సార్. అదే ఇప్పుడు పాలక పక్షం ఇప్పుడు ఏం చేస్తోందంటే ఇప్పుడు నోరెత్తేది గొంతెత్తి మాట్లాడుతున్నది ఒకే ఒక ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్. బీజేపీ అసలు ఏం మాట్లాడలేదు. ఇప్పుడు ఏమైపోయింది, ఇప్పుడు బీఆర్ఎస్ ఏం మాట్లాడినా కూడా దాన్ని రాజకీయం చేయడానికి చూస్తోంది తప్ప కాంగ్రెస్ అసలు అధికార పక్షంలో మేము ఉన్నాము, మేము ఏదైనా సరిదిద్దాలి, ప్రజలకు మేలు చేస్తే తప్ప మళ్ళీ మేము ఎన్నికలకు వెళ్ళలేము అన్న సోయి లేకపోవడం దురదృష్టకరం. సార్ ఇప్పుడు అపెక్స్ కమిటీ మీటింగ్ జరగబోతుందని కేంద్ర జలశక్తి మంత్రి చెప్తున్నారు బనకచెర్ల మీద. బనకచెర్లకు సంబంధించి తెలంగాణ సీఎం ఏం చేయబోతున్నారు అని అనుకోవచ్చు అండి. అంటే తన వాదన అంటే కరెక్ట్ గా వినిపిస్తాడంటారా? అదే సార్ ఇప్పుడు ఉండేది. ఇప్పుడు మనము ఏదో పత్రికలకు ప్రకటనలు ఇచ్చుకోవడము, లేదా బహిరంగ సభలో మాట్లాడడము, తొడగొట్టి సవాల్ చేయడము, కాసుకో అనడం, ఇవన్నీ కూడా రాజకీయ ఆటలు. అపెక్స్ కమిటీ అంటే కౌన్సిల్ సమావేశంలోన వీళ్ళు తమ గొంతుకను ఖచ్చితంగా సరిగ్గా వినిపించగలగాలి, వినిపించి ప్లస్ ఒప్పించాలి, దాన్ని చట్టబద్ధం చేయాలి. దాన్ని అంటే ఏంటి, మనకు తెలంగాణకు అటు గోదావరి నుంచి కానీ ఇటు కృష్ణ నుంచి కానీ రావలసిన నికర జలాల లెక్క తేల్చి, నికర జలాల లెక్క తేల్చాలి. మొట్టమొదట వరద జలాల మాట పక్కన నుంచి పెట్టండి, నికర జలాల లెక్క తేల్చి రానున్న కాలం వరకు మనకు రిటైర్డ్ ఇంజనీర్లు మొన్న సమావేశమై వాళ్ళు అంటున్నారు, వాళ్ళు ఇప్పటిదాకా కట్టిన ప్రాజెక్టులు, కడుతున్న ప్రాజెక్టులు, ఇక ముందు కట్టబోయే ప్రాజెక్టులు, వీటన్నిటికీ కూడా నీటి లెక్క తేల్చిన తర్వాత ఇంకా ఆ ఏపీ ఎంతైనా వాడుకొని. ఇంకోటి ఆసక్తికరమైన విషయం ఏంటంటే తెలుగుదేశానికి సంబంధించిన ఒక నాయకుడు నిన్న నేనేదో వార్తలు చదివాను, అసలు బనకచెర్ల ప్రాజెక్టు వ్యర్థము ఎందుకు కడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అంటున్నారు. పాపం వాళ్ళకు కూడా తెలియదు, ఏపీ ప్రజలకు కూడా తెలియదు ఏంటంటే కేంద్ర ప్రాజెక్టు. ఏపీలోన తెలుగుదేశం అంటే అధికార పార్టీకి చెందిన ఒక నాయకుడు బనకచెర్ల ప్రాజెక్టు ఇది జగన్ మానస పుత్రిక, ఇది కేసీఆర్ జగన్ ను కలిసినప్పుడు అంకురార్పణ జరిపినటువంటి ప్రాజెక్టు, దీన్ని ఎందుకు తెలుగుదేశం నెట్టికెట్టుకుంటుందో కూటమి అర్థం కావట్లేదు. డబ్బులు వృతా తప్ప దీనివల్ల ఏపీకి నష్టమే కానీ లాభం లేదు అంటారు. సార్ పాపం అమాయకులు సార్, వాళ్ళకి తెలియదు ఇది మోడీ ప్రాజెక్ట్ అనే విషయం వాళ్ళకి కూడా తెలియదు కదా. మోడీ సార్ తమిళనాడుకి నీళ్లు తీసుకోవడానికి నీళ్లు పట్టుకోవడానికి వ్యూహం చేస్తున్నారు అనే పాపం వాళ్ళకు తెలియదు. ఎందుకంటే రాజకీయాల్లో చూడండి అసలు ఈ మాయలోన కాంగ్రెస్ కూడా, తెలంగాణ కాంగ్రెస్ కూడా ఎంతలా పడిపోయిందంటే చూడండి, బనకచెర్ల గురించి మాట్లాడకుండా వాళ్ళు ఏమంటున్నారు, కావాల్సింటే ఇచ్చంపల్లి ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారు. చూడండి ఎప్పుడో కోల్డ్ స్టోరేజ్ లో ఉన్న ఇచ్చంపల్లిని పైకి తీస్తున్నారు కానీ కళ్ళెదురు కనిపించే కాళేశ్వరాన్ని పట్టించుకోవట్లేదు, పాలమూరు రంగారెడ్డిని పట్టించుకోవట్లేదు. మిగిలిన ప్రాజెక్టులు అసలు ఏ ప్రాజెక్టుకైనా నీరు అనుమతుల కోసం రాస్తే ఎందుకు తిరస్కృతులు ఎదురవుతున్నాయని ఆలోచించట్లేదు. మళ్ళీ ఇదంతా చూస్తుంటే రాజకీయ నాటకం అని అర్థమైపోతుంది సార్. చాలా దారుణం అండి. ప్రజలు చేసుకున్న దురదృష్టం ఏంటంటే ఈ ప్రాజెక్టులు అనేవి ప్రాణాధారాలు, ప్రజలకు ప్రాణాధారాలు. అలాంటి ప్రాజెక్టులని రాజకీయం చేయడం, రాజకీయ లబ్ధికి వాడుకోవడం, ఆ పార్టీ కట్టింది కాబట్టి నేను పట్టించుకోను, ఆ పార్టీ కట్టింది కాబట్టి నేను కట్టను, ఆ పార్టీ కట్టింది కాబట్టి నేను రిపేర్లు చేయించను అనే ధోరణి, ఇది ప్రజాస్వామ్యానికి అతిపెద్ద విఘాతం, మన రాష్ట్ర శ్రేయస్సు. అవును, నేను అనేది ఏంటంటే ఎన్నికల సమయంలో దీన్ని రాజకీయం చేసుకోండి, చేశారు, అయిపోయింది, లబ్ధి పొందారు కదా. కాళేశ్వరం మేడిగడ్డ పిల్లర్ కుంగిపోయిందని చెప్పి మీరు ఎన్నికలు గెలిచేశారు, మరి అయిపోయింది, ఏం చేస్తారనేది కదా. ఇంకా దాన్ని లాగితే చివరికి అది బీఆర్ఎస్ కే ప్రయోజనం కలిగజేస్తుంది. సో థ్యాంక్ యూ మధు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. సో ఇది ప్రాజెక్టులకు సంబంధించి సీనియర్ జర్నలిస్ట్ మధు గారి యొక్క విశ్లేషణ.